హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సైనిక్ స్కూల్లో పర్మనెంట్ బేసిస్ మీద టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ బేసిస్ మీద మనకి కొన్ని పోస్టులు అయితే విడుదలయ్యాయి. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారు ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. లేదంటే దీనికి సంబంధించిన ప్రైస్ హైక్ అయితే త్వరలో అవబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఒక మాక్ టెస్ట్ సిరీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్స్ పొందవచ్చు. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు ఇస్తారు. డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా టాప్ ఎడ్యుకేటర్స్ తోటి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి మంత్స్లో ఏదో ఒక మంత్ని సెలెక్ట్ చేసుకొని తీసుకునేటప్పుడు సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇది ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ కలికిరికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఈ పోస్టులకి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. ఈ సైనిక్ స్కూల్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అయినటువంటి నేపథ్యంలో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే ఇది మన తెలుగు రాష్ట్రంలో ఉంది కాబట్టి తెలంగాణ వారికి కూడా బెనిఫిట్ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో రెండు రాష్ట్రాల వారికి బెనిఫిట్ అయితే ఉంటుంది. చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి టీచర్ పోస్టులతో పాటు 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద మనకి ఇక్కడ MTS అలాగే క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చూద్దాము. ఈ సైట్లోనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్ కట్గా డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేశారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ ఏపీలో ఉన్నటువంటి యొక్క సైనిక్ స్కూల్ కలికిరికి సంబంధించి TGTకి సంబంధించి సోషల్ సైన్స్ కింద ఒక వేకెన్సీ ఉంది. ఈ పోస్టుల్ని రెగ్యులర్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ఓబీసీ క్యాండిడేట్స్కి ఈ యొక్క పోస్ట్ని కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి మీరు జాగ్రఫీలో కానీ, ఎకనామిక్స్లో కానీ, పొలిటికల్ సైన్స్లో కానీ మీరు 50% ఆఫ్ మార్క్స్ తోటి, అగ్రిగేట్ మార్క్స్ తోటి మీరు కనుక డిగ్రీ అనేది పాస్ అయి ఉన్నట్లయితే వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 7 కింద 44,000 రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. 21 నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ యొక్క TGT పోస్ట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత TGT మ్యాథమెటిక్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఈ పోస్టులకి సంబంధించి రెగ్యులర్ బేసిస్ మీద భర్తీ అయితే చేస్తారు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈ పోస్ట్ని అయితే కేటాయించారు. దీనికి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్కి సంబంధించి అట్లీస్ట్ ఈ పర్టికులర్ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ 2 కలిగినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వీరికి కూడా 21 to 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 44,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకి ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒక వేకెన్సీ UR క్యాండిడేట్స్కి, ఒక వేకెన్సీ ఓబీసీ క్యాండిడేట్స్కి కేటాయించారు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేయొచ్చు. కాకపోతే ఇంగ్లీష్లో మీకు 40 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్కిల్స్ అయితే ఉండాలి. 19,900 రూపాయల శాలరీ అయితే ఉంటుంది స్టార్టింగ్లో. 18 నుంచి 50 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత జనరల్ ఎంప్లాయీ MTS రెగ్యులర్ కింద మనకి MTSకి సంబంధించి 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. MTS రెగ్యులర్ అని, MTS కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పేసి ఉన్నాయి. రెగ్యులర్ అంటే పర్మనెంట్ బేసిస్ అనమాట. పర్మనెంట్ బేసిస్ మీద MTS కింద 6 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 3 వేకెన్సీస్ UR క్యాండిడేట్స్కి, 2 వేకెన్సీస్ ఓబీసీస్కి, 1 వేకెన్సీ SC క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. ఇక్కడ మెట్రికులేషన్కి సంబంధించి అంటే 10th క్లాస్ పాస్ అయినా లేదా ITI పాస్ అయినా ఈ రెండింటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క MTS పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్చువల్ బేసిస్కి సంబంధించి కూడా మీకు సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులు వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫిక్స్డ్ శాలరీ తోటి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎవరైతే MTSగా పనిచేస్తారో వారికి 21,000 రూపాయల శాలరీని ఇస్తారు. అదే మీరు రెగ్యులర్ బేసిస్ మీద కనుక అప్లై చేసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్లో 18,000 నుంచి ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు ఇక్కడ 56,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ కాంట్రాక్చువల్ బేసిస్ మీద MTSకి సంబంధించి 8 వేకెన్సీస్ ఉంటే రెగ్యులర్ బేసిస్ మీద మనకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 2 పోస్టులకి కూడా 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు
రీసెంట్గా అంటే 1 మంత్ లోపు తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు అలాగే సిగ్నేచర్ అనేది పెట్టాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ ఫీ అయితే పెట్టడం జరిగింది. ఎస్సీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఫీ అయితే ఇక్కడ మనకి పెట్టడం జరిగింది. ఈ ఫీ అంతా కూడా నాన్ రిఫండబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఎటువంటి హార్డ్ కాపీస్ని పంపించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ యొక్క అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని రిటన్ టెస్ట్కి, ప్రాక్టికల్ టెస్ట్కి అలాగే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోనే మనకి మ్యాక్సిమం ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 7th ఆగస్టులోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి గైడ్ లైన్స్ కూడా మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా అప్లై చేయాలనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి డాక్యుమెంట్స్, అలాగే ఆ యొక్క డీటెయిల్స్ని ఏ విధంగా ఫిలప్ చేయాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి నోటిఫికేషన్లోనే మనకి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా మీరు కనుక మంచి నాలెడ్జ్ అండ్ మంచి సబ్జెక్ట్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకొని జాబ్ కనుక క్రాక్ చేస్తే మీకు చిత్తూరు జిల్లాలోనే మనకి జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా. సో అప్లికేషన్ ఫీ అయితే కొంచెం జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఎక్కువే ఉంది, ఎస్సీఎస్టీస్కి 250 రూపీస్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.